సృష్టిలో ప్రథమం ఏం పుట్టిందిరా అన్నాడు. మొట్టమొదటి ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇది క్రమం చెప్పాడు. మధ్యలో చెట్టు యాపిల్ పండు పడింది తిన్నాడు అనలేదు. యాపిల్ పండు పడితే చెట్టు ఎట్లొచ్చిందిరా? చెట్టు రావడానికి కిందేముందిరా? నీళ్లున్నాయా? మరి వెనక్కి పోవాల్సిందే. వాడికి అసమాపకమైన వాక్యము, వివేకపూర్ణమైన వాక్యము కాదది. ఎట్లవుతుంది? చెట్టు ఎట్లొచ్చింది ఉన్నట్టుండి ఎట్లొస్తుంది? ఓకే, చెట్టుకి ఏం కావాలి? ఆధారము, భూమి కావాలి. చెట్టు రావడానికి ఇంకేం కావాలి? నీరు కావాలి. నీటికి ఇంకేం కావాలి? అగ్ని. ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్నేర్ ఆపహ, అగ్ని నుంచి జలము, అభ్య పృథివీ, జలము నుంచి భూమి, భూమి నుంచి అన్నము, రసవస్తువులు, ఓషధులు, అక్కడి నుంచి ప్రాణి ఉద్భవం. ఇంత క్రమంగా అన్నాత్ పురుష. అట్లా ఏది సత్యమో, అందుకే సత్యము ఒకటే ఉంటుంది. దానికి మళ్ళీ అదే చెప్పాలి. అన్నీ చెబితే మొత్తం చూచిరాత అవుతుందని మధ్యలో ఎక్కడో మొదలు పెట్టుకున్నా.